ఇదిగో ప్రాణాత్మ దేశములతో కలిగిన మనమందరము కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని వైపడతాం. స్తుతి కీర్తనీయుడైన దేవాది దేవునికి హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లించుదాం. అందరూ చప్పట్లు కొడుతూ
నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నీవు వెంబడించగా. అందరూ రెండోసారి కలిసి ప్రభువుని పడతాం. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నీవు వెంబడించగా. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము. ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము. ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. అందరూ బంధమా. నా యేసు రాజా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నిజమే, ఈ భక్తి జీవితం మహాత్ముడు మన జీవితాల్లో ఈ లోకంలో ఎందుకు అనుగ్రహించాడు? ఆ పరములకు చేర్చబడి ఆయన సింహాసనం ఎదుట ఇదిగో ఆ పరిశుద్ధ దేవదూతలు ప్రభుని ఏ రీతిగా కనపరుస్తూ మానక పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ఎలా స్తుతించి కనపరిచాయో అలాంటి యుగ యుగాల జీవితం, మహిమ కలిగినటువంటి జీవితం మహాగొప్ప దేవుడు మనకు అనుగ్రహించడానికి ఈ భక్తి జీవితాన్ని అనుగ్రహించాడు. దైవ సింహాసనం మనం చేరాలని, ఇదిగో మనం కలిగి ఉన్నటువంటి కలలన్నీ నిజముగా ఆ పరలోకమందు నెరవేర్చబడాలని తన జీవితము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రభుని కనపరుస్తూ ప్రభుని స్తుతించాడు. మహిమ సింహాసనం నీ చేరా